నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంతో ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా ఏంటి? అసలు మన జాతక రీత్యా ఎలా ఉంది? ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మరి అందు గురించే 2026 జనవరి మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువుగారిని అడిగి ఆ విషయాలు రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2026 ఈ 12 ద్వాదశ రాశుల వారి గ్రహస్థితి వాళ్ళ గ్రహాలను బట్టి ఎట్లా ఉండబోతుంది చెప్తారా? రెండవ రాశి వృషభ రాశి గురించి కూడా చెప్తారా? ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఇకపోతే మనకి నూతన సంవత్సరంలో వచ్చేసి ఉంది కాబట్టి 2026 సంవత్సరం జనవరి మాసం. ఈ 2026 సంవత్సరం జనవరి మాసంలో ఖచ్చితంగా డిసెంబరు, నవంబర్ 2025లో జరిగినటువంటి పరిణామాలే ఇక్కడ మనకి వృషభ రాశి వారికి అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి మరొకటి ఏంటంటే కనుక నరదిష్టి, నర ప్రభావం కూడా కొంచెం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే పోయినటువంటి మాసాల్లో వీరు చేసినటువంటి కార్యాచరణ కావచ్చు, వీరు నెలకొల్పేటువంటి సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటివిగా కనిపిస్తుంది. దాంతోపాటు నరదిష్టి, నరకోశ కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. పితృదోష కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీని తగ్గట్టు పరిహారాలు అయితే ఖచ్చితంగా ఈ జనవరి మాసంలో వచ్చేటువంటి సంక్రాంతి పర్వదినానంలో ఈ యొక్క పెద్దలు చేయాల్సిన కార్యక్రమాలు చేసినట్టయితే పితృదోషాలు అనేది కొంత వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కూడా కొంతమేర కనిపిస్తున్నాయి. అంటే 22 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికైతే ఖచ్చితంగా ఈ దోషాలు ఉంటాయి. వాటితో పాటు ఏదైనా చెడు ప్రభావం పొంది ఉండేసి వీరి మంచితనం తట్టుకోలేక ఎవరైనా వీరి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఏదైనా చేయించుంటే కూడా మనకి చేయాల్సిన పనుల్లో ముందుకు వెళ్ళకపోవడం, ఆటంకాలు ఎదురవడం కూడా జరుగుతూ ఉంటుంది. అనుకున్న పనులు ముందుకు వెళ్ళిపోవడం, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వడం, అనేజీ ఉండటము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటి ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మన మీద ఏదో చెడు జరుగుతుందని అర్థం. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సమీపం దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే మనకున్నటువంటి భావోద్రేకానికి కావచ్చు, భావాలకు కావచ్చు, మనకున్న సమస్యలకి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అన్నిటి జాతకాలు అయితే దొరకవు. ఇకపోతే వృషభ రాశి వారికి ఈ మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 19వ తారీఖు వరకు కూడా మంచి సమయం లేదు కాబట్టి కొత్తగా చేయాలనుకున్న వారు పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. నైటే స్థలాల రేట్లు పెరుగుతాయి. ఆ స్థలాల్లో నిధులు, నిక్షేపాలు, మైనింగ్లు కూడా ఏమైనా పడవచ్చు. అది అదృష్టం కొన్ని ఉంటుంది. అది 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి వారి పేరు మీద ఏదైనా స్థలాలు, గుట్టలు ఏమైనా ఉంటే కనుక, పొలాలు ఏమైనా ఉంటే వారికి ఏదైనా ఈ అదృష్టం ఉండొచ్చు. అందులోనూ గురువు అలానే రవి మహాదశ నడిచే వారికి ఇలాంటి అవకాశం రానున్నది. కాబట్టి అది వారు చూసుకోవాలి. ఇకపోతే దానితో పాటు వీరేదన్నా విదేశీయానం కానీ, కోర్టు సమస్యలు కానీ నలుగుతున్నారంటే కనుక జనవరి 22 తర్వాత ప్రయత్నం చేసినట్టయితే ఆ కోర్టు సమస్యలన్నీ కూడా నెరవేరేదానికి కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. ఇకపోతే వీరికి ఏ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారైనా సరే వారికి మనం చూడాల్సింది ఏంటంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క జనవరి మాసం 2026 సంవత్సరం ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వారికి ఎలాంటి చెడు వ్యసనాలు తగలకుండా కొంతమేర ఉపశమనం దొరికేదానికైతే కనుక వారు చిన్న పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఏంటంటే కనుక వారంలో ఒకసారి అయినా సరే ఆవుకి గోధుమ రొట్టెలు ఉప్పు వేయకుండా చేసినటువంటి గోధుమ రొట్టెలు తినిపించడం, గరిక బెల్లం వచ్చేసి వినాయక స్వామి వారికి బుధవారం రోజున పెట్టడం, ఇలాంటివి పరిహారాలు చేసుకుంటూ ఉంటే వారికి అద్భుతంగా ఉంటుంది. మరొకటి కర్పూరం బిళ్ళలు ఉంటాయి. ఈ కర్పూరం బిళ్ళలు తనకి తానే దిష్టి తీసుకొని ఎదురుగా వేసి కాల్చుకోవాలి. ప్రతినిత్యమైన వారంలో ఒకసారైనా, పక్షానికి ఒకసారైనా చేయాలి. ఇకపోతే వీరికి ఈ జనవరి మాసంలో కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీన్, వైట్ బాగుంటుంది. అలానే వీరికి జనవరిలో కలిసి వచ్చే నెంబర్ 84 బాగుంటుంది. వీరికి వీటితో పాటు కలిసి వచ్చిన వారం గురువారం, అందులో శుక్రవారం, 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు వృషభ రాశి వారు. థ్యాంక్ యూ గురువు గారు. వృషభ వారికి వాళ్ళు చేయాల్సిన నియమాలన్నీ కూడా చెప్పారు. గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశిఫలాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఆయా రాశుల వారు వాళ్ళు తగ్గట్టుగా ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేమైనా దోషాలు ఉన్నా కూడా పూజలు చేసుకొని అవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే వారికి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నారు. సో మరొకసారి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.